వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు కస్టడీకి గుంటూరు మొబైల్ కోర్టు అనుమతించింది. ఇక పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని ఆయన పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో గోరంట్ల మాధవ్ను లోతుగా విచారించాలని మొబైల్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు 2 రోజుల పాటు మాధవ్ను కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయన గురువారాల్లో విచారించనున్నారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన మాధవ్ పిటిషన్ను కొట్టివేసింది. అనంతరం గోరంట్ల మాధవ్ను యథావిధిగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.